గెలుపంటే ఏంటి? ఎప్పుడూ మొదటి స్థానంలో నిలవడమేనా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ కథ గెలుపు అనే పదానికే ఒక కొత్త అర్థాన్ని చెప్తుంది. ఇది ఒక పరుగు పందెంలో చివరిగా వచ్చిన వ్యక్తి కథ. కాని ఆయన లక్షలాది మంది మనసుల్ని ఎలా గెలుచుకున్నాడో చూద్దాం. వింటుంటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. చనిపోయి దశాబ్దాలు గడిచిన ఒక వ్యక్తి ఇప్పటికీ జపాన్లో బతికే ఉన్నట్టనిపించడమేంటి? ఎవరా తాత? ఆయన కథేంటో తెలుసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. సరే, కథను మనం వర్తమానంలో మొదలుపెడదాం. ఈమె ఉషాదీనువంతిక హల్పే, జపాన్లో కేర్ వర్కర్గా పనిచేస్తున్న 29 ఏళ్ల యువతి. ఆమె జీవితానికి దశాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘటనకి, ముఖ్యంగా ఆమె తాతగారికి ఒక విడదీయరాని బంధం ఉందన్నమాట. ఈ బలమైన వారసత్వం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. 1964 టోక్యో ఒలింపిక్స్కి. ఆ రోజు జరిగిన ఒక విషయం కేవలం క్రీడా చరిత్రలోనే కాదు, మనిషి పట్టుదలకి ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. ఆ రోజు సీన్ని ఒక్కసారి ఊహించుకోండి. 400 మీటర్ల ట్రాక్ని 25 సార్లు చుట్టి రావాలి. గెలిచినవాళ్లు ముగింపు రేఖను దాటేశారు. మెడల్స్ ఎవరో కూడా తేలిపోయాయి. సో అందరూ ఇక పందెం అయిపోయిందనే అనుకున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ రోజు జపాన్ నేషనల్ స్టేడియంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఏకంగా 70,000 మంది ప్రేక్షకులు. రేస్ అయిపోయింది. ఇక వెళ్ళిపోదామనుకుంటున్న టైంలో వాళ్ళందరి దృష్టిని ట్రాక్ మీద ఉన్న ఒక విషయం ఆకర్షించింది. అవును, అందరికంటే 4 ల్యాప్లు వెనకబడి ఉన్న ఒక వ్యక్తి, సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంక దేశానికి చెందిన రణతుంగే కరుణానంద, ఒంటరిగా పరుగెత్తుతూనే ఉన్నారు. ఆయన యూనిఫామ్ నంబర్ 67. ఆయన పంత్యం ఇంకా ముగియలేదు. మొదట స్టేడియంలో కొంచెం గందరగోళం. రేస్ అయిపోయింది, ఆపు అంటూ కొందరు హేళనగా అరిచారు. కాని ఆయన ఆగలేదు. నెమ్మదిగా ఆ హేళనల స్థానంలో ప్రోత్సాహం మొదలైంది. కాసేపటికి అది ఉద్వేగంగా మారి స్టేడియం మొత్తం కన్నీటి గౌరవంతో నిండిపోయింది. అందరూ వదిలేమని చెబుతున్నా, ఒంట్లో శక్తి లేకపోయినా, గెలిచే అవకాశం అస్సలు లేనప్పుడు కరుణానందును ముందుకు నడిపించిన శక్తి ఏంటి? ఆయన చాలా ఈజీగా ఆగిపోవచ్చు, కాని అలా చేయలేదు. ఎందుకు? ఆయన్నే అంత పట్టుదలగా ముందుకు నడిపించింది ఒక్క కారణం కాదు. అందులో దేశభక్తి ఉంది. తనను నమ్మి పంపిన దేశానికి కృతజ్ఞత ఉంది. అన్నింటికీ మించి తన కుటుంబానికివ్వాలనుకున్న ఒక చాలా ముఖ్యమైన సందేశముంది. ఈ మాటలు కరుణానంద స్వయంగా చెప్పినవి. ఇది కేవలం ఒక పరుగు పంద్యం కాదు. ఇదొక తండ్రి తన కూతురికి ఇవ్వాలనుకున్న జీవితపాఠం. ఓడిపోయినా ఫర్వలేదు, కాని ప్రారంభించిన దాన్ని ఎప్పటికీ మధ్యలో వదిలేయకూడదు అనే సందేశమన్మాట. ఇప్పుడు మళ్ళీ మనం వర్తమానంలోకొచ్చేద్దాం. కరుణానంద చూపిన ఆ అద్భుతమైన పట్టుదల తరతరాలు దాటి తన మనవరాలిని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఉషాది జపాన్కు పెద్ద ఆశలతో వచ్చింది. కాని ఆమెకు ఇక్కడ భాషాపరమైన, వృత్తిపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఆమె నిరాశకు గురైంది. తన ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాలని నిర్ణయించుకుంది. ఫెయిల్ అయిపోయానేమో అని ఫీలయ్యింది. సరిగ్గా ఆ నిరాశలో ఉన్న క్షణంలోనే ఒక స్నేహితుడు ఆమెకు తన తాతగారి పరుగు వీడియోను పంపాడు. అది చూస్తున్నంతసేపు చిన్నప్పటినుంచి వింటున్న ఆ మాటలు ఆమెలో ప్రతిధ్వనించాయి. ప్రారంభించింది పూర్తి చేయాలి. ఆ క్షణం ఆమెకు తన తాతగారి వారసత్వం యొక్క నిజమైన అర్థం తెలిసింది. ఇక్కడే ఈ 2 కథలు ఒకదానితో ఒకటి కలుస్తాయి. గెలుపు అనేది ముగింపు రేఖను మొదట దాటడం కాదు. అసలైన విజయం మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎంత కష్టమైనా సరే పూర్తి చేయడంలోనే ఉంది. కరుణానందకు ముగింపురేఖ రేస్ ట్రాక్ పై ఉంటే, ఓషాదికి ఆమె వృత్తిపరమైన లక్ష్యాలే ముగింపురేఖ. ఇద్దరూ వేరువేరు రంగాల్లో ఉన్న వారి పందెం ఒక్కటే, ప్రారంభించింది పూర్తి చేయడం. ఆ స్ఫూర్తే ఒక తరం నుంచి ఇంకో తరానికి అందింది. ఇది కేవలం ఒక కుటుంబ కథగా మిగిలిపోలేదు. కరుణానంద సంకల్పం జపాన్ను ఎంతగానో ప్రభావితం చేసిందంటే, ఏకంగా ఆయన కథను తమ పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. యూనిఫామ్ నంబర్ 67 కథ ఓటమిలోనూ గౌరవముంటుందని, పట్టుదల ఎంత ముఖ్యమో జపాన్ పిల్లలకు నేర్పింది. కాబట్టి ఈ కథ మనల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతోంది. నిజమైన గెలుపు అంటే ఏమిటి? పతకాలు సాధించడమా? లేక మనకు మనం ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవడమా? కరుణానంద కథ ఒకటే చెబుతోంది. విజయమనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం.
ఆ ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించడమే అసలైన గెలుపు.